నమస్తే అండి. ఈ కొన్ని కామెంట్స్ వస్తాయి చూడండి. అంటే యూట్యూబ్‌లో చేసే వంటలు అవి అసలు అలా రానే రావు. అలా పొంగనే పొంగదు. ఎగ్జాంపుల్ ఆలు పరాటా అండి. నేను ఏ పరాటా చేసినా కూడా బాగా పొంగుతుందని అయితే చెప్తాను కదా! ఆలు పరాటా చేయడానికే సరిగ్గా రాదు. ఇంక అందులో ఎలా పొంగుతుంది అనేది ఒక అంటే కామెంట్ అనుకోండి, లేదంటే ఇంకోటి అనుకోండి. ఒక డౌట్ అయితే వస్తుంది కదా! సో, నేనైతే ఈరోజైతే దాన్ని క్లియర్ చేయబోతున్నానండి. మనం ఏదైనా సరే మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది. ఈ పరాటాలు కానీ, రోటీలు కానీ, చపాతీలు కానీ అన్నీ కూడా మన పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి. అందుకని ఈరోజు ఆ డౌట్ అయితే నేను క్లియర్ చేయబోతున్నానండి. ఇప్పుడు నేను ఇది ఏదైతే పిండి కలుపుకున్నానో దాంట్లో పెట్టే స్టఫింగ్ కూడా మనకి ఈవెన్గా ఉండాలండి. అంటే అది ఒకటి పల్చగా అవ్వడం, కొంచెం గట్టిగా అవ్వడం అలా ఉండకూడదండి. రెండు కూడా సేమ్ టెక్స్చర్తోనే ఉండాలన్నట్టు. ఇప్పుడు నేను ఆలు స్టఫింగ్ అయితే ఇందులో పెట్టుకుంటున్నాను. పెట్టుకునే ముందు ఎలాగ పూరీలాగా ఎట్లా చేయలేదు, జస్ట్ మనం తీసుకున్న ముద్దని ఈ విధంగా స్టఫ్ చేసి పెట్టేసుకుంటున్నానండి. అయితే పెట్టుకునే ముందు కొంచెం పిండి అయితే అంటే గోధుమ పిండి ఏదైతే ఉందో దాన్ని అప్లై చేస్తాను. దానికి అప్లై చేసిన తర్వాత ఈ విధంగా మనం ఒక వడలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఎక్కువసేపు ఉన్నా పర్వాలేదండి, వెంటనే చేసుకున్నా పర్వాలేదు, ఎలా అయినా కూడా మనకి బాగానే వస్తుంది. ఇప్పుడు దాన్ని మళ్ళీ పిండిలోని ఒకసారి ఈ విధంగా చేసుకోవాలి. అంటే మన చేతికి అంటకుండా చూసుకోవాలి. చేతికి ఏమైనా తరేది ఉంటే అది బయట స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది కదా! అందుకని ఈ పిండి పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలండి. కొంచెం సేపు అంటే ఒక మనకి 10%, 15% ఈ రౌండ్ షేప్ వచ్చినట్టు ఈ విధంగా చేసుకోవాలి. లేదంటే డైరెక్ట్గా మనము రొట్టెల పీట మీద చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని రొట్టెల పీట మీద పెట్టుకొని చపాతీలాగా చేసేసుకుంటున్నానండి. ప్రెస్ అయితే చేయకూడదు గట్టిగా, బట్ నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తే మనకి ఎంత కావాలంటే అంత స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు. మధ్యలో ఇలా పిండి వేసుకుంటూ చేసుకోవాలి. మరీ మందంగా అయితే చేయకూడదండి. చేస్తే అంటే తినడానికి కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం పల్చగానే చేసుకోవాలి. చూసారా, మనం అటు ఇటు చేసినా కానీ మనకి ఏం ప్రాబ్లం లేదండి. స్టఫింగ్ అస్సలు బయటికి రాదు. తర్వాత కొంచెం అటు ఇటు ఇలా చేసుకుంటే ఆ పిండి ఎక్స్ట్రా ఉంటుంది కదా, అదంతా బయటపడిపోతుంది. లేదంటే ఒక క్లాత్తోనైనా తుడుచుకోవచ్చు, లేదంటే చేత్తో ఈ విధంగా అలవాటు ఉంటే ఇలా చేసేసుకోవచ్చు. ఇప్పుడు పెనం మీద డైరెక్ట్గా వేసేసుకుంటున్నానండి. వేసుకొని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని, లేదంటే పెనం మీద ఆల్రెడీ ఉంటుంది కాబట్టి దాంతోనైనా సరిపోతుంది. చూసారా ఇది ఎంత చక్కగా పొంగిందో. ఇప్పుడు డౌట్ ఆల్మోస్ట్ క్లియర్ అయినట్టే కదండి. నేను మళ్ళీ చూపిస్తాను, అది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఇది ఆలు పరాటానా కాదా, లేకపోతే నేను వేసింది సేమ్ రోటీనా కాదా అనేది. అది వేడి బాగా వస్తుందండి, అందుకే చేత్తోనైతే తీయలేకపోతున్నాను. అందుకని ఇలా పెట్టాను, కానీ అది ఓపెన్ అవ్వట్లేదు. చూసారా, కనిపించిందా కొంచెం? నేను ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు. అది పట్టుకోవడానికి స్టీమ్ బయటకు చేతి మీదకి వస్తుందండి, అందుకని చేతితో ఓపెన్ చేయలేకపోతున్నాను. చూసారా, కనిపించిందండి? లోపల స్టఫింగ్ అయితే ఉంది కదా, ఇదేనండి. నేనైతే డౌట్ క్లియర్ చేయాలనుకున్నాను ఈరోజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.